హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి కోట్స్ రీల్స్ అనేవి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఎన్ని సెకండ్ల వరకు వీడియో కావాలో అన్ని సెకండ్లు మెన్షన్ చేసుకుంటే మనకి ఇలా 15 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని పైన మనకు మెటీరియల్ అనేది వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన ఆప్షన్స్లో ఇక్కడ మనకు పిక్చర్స్ అనేసి ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఆ పిక్చర్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు సెర్చ్ అనేసి గూగుల్ ఆప్షన్ ఉంది కదా, గూగుల్ ఇమేజ్, సో దాన్ని యాడ్ చేసుకోండి. దాన్ని యాడ్ చేసుకున్నాక క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఏ విధంగా అయితే క్రాప్ చేస్తున్నానో ఆ విధంగా ఇలా క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని సో దాన్ని ఈ విధంగా జూమ్ చేసుకొని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సో నేను కనుక పైన అయితే సెట్ చేస్తున్నాను. సో దీని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ ప్లస్ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫుడ్ని అయితే మీరు యాడ్ చేయాలనుకున్న ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని సో విధంగా ఇలా లైట్గా సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకున్నాక పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో మీకు కొద్ది దగ్గర కావాలి ఇలా దగ్గరికి ఇచ్చేసుకొని కింద మనకు ఫీదర్ ఆప్షన్ ఉంది కదా చూడండి ఇక్కడ. సో దాన్ని ఇలా కింది జరుపుకుంటే మొత్తం కూడా మనకు ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా స్మూత్గా వస్తూ ఉంటాయి చూడండి ఇలా. సో ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా మనకు చూడండి ఇలా స్మూత్గా వస్తూ ఉంటాయి. దాన్ని కొద్దిగా ఇలా కింది జరుపుకున్నాం చూడండి. ఆ స్కేల్స్ని కూడా లైట్ కొద్దిగా కింది జరుపుకుంటే చూడండి ఇలా ఫీదర్ ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. సో ఈ ఇమేజ్ మనము వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం వీటికి యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని యానిమేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో ఫేడ్ అనే యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ స్కేల్ ఏమో 10.5 సెకండ్ ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ ఏమో నన్ను ఇచ్చేసుకోవాలి, ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ వైట్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ ఫేడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్ ఏమో 10.5 సెకండ్స్ ఇచ్చేసుకొని అవుట్ యానిమేషన్ నన్ను ఇచ్చేసుకుంటే చూడండి మనకి ఇలా ఫేడ్ అవుట్ అయితే కనుక వస్తూ ఉంటాయి. ఆ రెండు ఇమేజ్ కూడా సేమ్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కూడా క్రియేట్ చేయాలి, అంటే కోట్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా చూడండి, స్టార్టింగ్ వచ్చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ కోటేషన్ అయితే కనుక యాడ్ చేయాలనుకున్న దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు యాడ్ చేయాలనుకున్న ఆ కోట్ అనేది మీకు ఎన్ని లైన్లో రావాలి అనేది మీరు సెట్ చేసుకోవాలి. నాకు ఒక 3 లైన్స్లో రావాలనుకోండి, ఇక్కడ నేను చూడండి 3 లైన్స్లోకి ఇలా చూడండి ఇక్కడ రాస్తున్నాను కొటేషన్ని 3 లైన్లోకి స్కిప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో 3 లైన్స్లోకి ఇలా చూడండి మనం ఇలా ఎంటర్ చేసుకుని 3 లైన్స్లో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కలర్ వచ్చేసి మీకు వైట్ కలర్ కావాలా బ్లాక్ కలర్ కావాలా, బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫాంట్ వచ్చేసి సైరా అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, కస్టమ్ ఫాంటే అదే. తర్వాత ఇక్కడ లాస్ట్ యానిమేషన్ వచ్చేసి ఫేర్ అనే యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ ఏమో నన్ను ఇచ్చేసుకోండి, ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ టెక్స్ట్ ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఆ వైట్ లైన్లో మనం ఇచ్చిన వైట్ లైన్ ఇమేజ్ ఉంది కదా, సో దాంట్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో నీట్గా యాడ్ చేసుకోండి ఇలా. సో ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా చిన్నగా రివీల్ అవుతుంది. లిరిక్తో పాటు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవన్నీ కూడా ఒకేసారిగా రివీల్ అవుతూ ఉంటాయి. సో మన సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. సో ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా సాంగ్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఫ్లాష్ ఎఫెక్ట్ కావాలంటే కనుక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు బ్రైట్ అనే ఎఫెక్ట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ మనకు బార్ అనేసి బ్రైట్ అని వస్తుంది కదా. సో ఆ బ్రైట్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఇంటర్నల్ ఏమో ఫుల్గా ఇచ్చేసుకొని స్ట్రెంత్ ఏమో కొంచెమే ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకొని సో దీన్ని మనము వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు ఆబ్జెక్ట్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే చూడండి మనకు ఆ బ్రైట్నెస్ చూడండి ఇట్లా ఫ్లాష్ చూడండి ఇలా. సో ఫ్లాష్ వచ్చినట్టు వస్తుంది కదా, ఇలా చిన్నగా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా మల్టిపుల్ టైమ్స్ రావాలనుకోండి ఇక్కడ మన సేమ్ అదే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. మనం యాడ్ చేసుకునే ఎఫెక్ట్ ఉంది కదా బ్రైట్ అనేసి, సో ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని
ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఇంటర్నల్ ఉంది దాన్ని తగ్గించుకున్నారనుకోండి స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా యాడ్ చేసుకుని నేనైతే స్లోగా వచ్చేలా యాడ్ చేసుకున్నాను. సో ఇలా వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాక వీడియోని కనుక మీరు సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇస్తే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.